వెల్కమ్ టు కోనసీమ అన్న. మీరు నిజంగా మాకు కోనసీమ రావడం అంటే ఇప్పటికి చాలా టైప్స్ వచ్చి ఉంటారు, బట్ మమ్మల్ని మీట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. బట్ ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే ఇందులో 16K అయినందుకు ఫస్ట్ కంగ్రాచులేషన్స్. మనకి ఈయన ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ క్యాండిడేట్ అంట, అందుకని ఇంకా ముందే కంగ్రాచులేషన్స్. మీ బ్లెస్సింగ్స్. ఈరోజు నేను రాజు వెళ్తూ త్వరగా అమలాపురంలో ఆగాను. ఇక్కడ అమలాపురం అఫీషియల్ పేజ్ అడ్మిన్ కలిసాను. అలాగే డార్లింగ్ ఫుడ్ నమస్తే ఫ్రెండ్స్ చేస్తుంటాడు. మన రాఖీ బాయ్ని కూడా కలిసాం. సో ఆయనేమో ఆ పేజ్ అడ్మిన్, ఈయన ఈ పేజ్ అడ్మిన్. ఇలా కలుసుకోవడం అయితే చాలా హ్యాపీగా ఉంది. మధ్యలో యానా డైరీస్ పేజ్ కూడా కలిసాను. సో ఇలా కలుసుకోవడం అయితే చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇలా షేరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడప్పుడు మన బ్లాగర్స్తో కలుసుకోవడం వల్ల వాళ్ళ దగ్గర ఉన్న లోటుపాట్లు ఏమంటే వాళ్ళ మన దగ్గర ఉంటే అలా షేర్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి అఫీషియల్ పేజ్ ఉన్నారు కదా అన్నప్పుడు ఆయన ఒక ఎక్స్పీరియన్స్ మనకు షేర్ చేస్తారు. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. నేను కాదండి, కానీ సిగ్గు ఎక్కువ, కానీ వీడియో మాత్రం ఎవరు కూడా వేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, కిరణ్ని కలవడం చాలా హ్యాపీగా అయినందుకు అన్న చేతుల మీద కేక్ కట్ చేసుకుంటున్నాను. 100 kgs కేక్ అవుట్ ప్లాన్ చేస్తాం అండ్ 5 లీటర్ పాలప్ జాకింగ్ కూడా ఉంది. మన తమ్ముడి కేక్ కటింగ్ కూడా ఉంది, రోహిత్ది. హాయ్ చెప్పు. గురించి జాయింట్లు జాఫ్రా కబాబ్స్ అంటే వచ్చినాయి. చిన్న బాధాకర విషయం ఏంటంటే మన అమలాపురం పేజ్ బాబు ఇవి తిండనమాట, ఓన్లీ వెజిటేరియన్. కొంచెం బాధగా ఉంది, కానీ మనకు లెగ్ పీస్ మిగిలింది కదా, అది హ్యాపీ. సో డార్లింగ్ ఫుడ్కి నా చేతి వేస్తున్నాను. ఓకే, దీనిపై మీ స్పందన ఏంటి? ఒక ఫోటో అన్నయ్య మీకు లక్కీ పీస్ ఇచ్చారని చెప్పి దీనిపై మీ స్పందన ఏంటి? బాగుంది, చాలా పెద్దగా ఉంది. లక్కీ పీస్ ఎలా ఉందని అడగలేదు, అన్నయ్య లక్కీ పీస్ మీకు ఇచ్చినందుకు స్పందన ఏంటి అని అడిగాను. టేస్ట్ ఏమో చూద్దాం. కామనలే, ఇందులో స్పెషల్ ఉంది. ఏంటి తెలుసా, జాయింట్లోని ఏమా ఇదే కొంచెం డిఫరెంట్ టేస్ట్. లేకపోతే ఏముంది మామూలే. ఇప్పుడు మనోడి ఫీలింగ్ ఏంటి తెలుసుకుందాం సార్. నాన్ వెజ్లో చాలా రకాలు ఉంటాయి అన్న, వెజ్లో మాత్రం అన్నీ ఉండవు అనుకోండి. కానీ సరేలే, ఓకే పర్లేదు. ఈ జీవితానికి ఇంతే అనుకుంటాను. ఇంకా వెజ్తోనే పుట్టాను, వెజ్తోనే పోతాను. లేదు, స్మెల్ చూపిస్తున్నాం కదా సరిపోద్ది. కంటెంట్ ఉన్న వాళ్ళకి స్మెల్ చూసినా సరే ఆటోమేటిక్ కిక్ ఎక్కేస్తుందంట. అది మహేష్ బాబు చెప్పారు, తర్వాత మళ్ళీ మనోడు చెప్తున్నాడు. అయ్యో అన్న చెప్పారు కాబట్టి ఇంకా అలాగే అనుకుంటాం అంతే. ఫుడ్ బ్లాగర్స్ అందరూ అనుకుంటారు కదా, చూడండి ఏం తింటాం ఏం తినలేము, ఏంటంటే టేస్ట్ చేసి ఎలా ఉందో రివ్యూ అవ్వడం వరకే. నిజంగా అంత ఫుడ్ తింటే ఎలా ఉంటామా? అయ్య బాబోయ్, ఫుడ్ 16K అయిన సందర్భంగా కేక్ కటింగ్ వచ్చాం. చాలా హ్యాపీగా ఉంది. మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలి. మంచి మంచి వీడియోలు, మంచి మంచి కంటెంట్, జెన్యూన్ రివ్యూస్ ఇస్తారు మెయిన్. ఒకసారి మీరు చూసారంటే మాత్రం మళ్ళీ వదలరు.